రేషియల్ థియరీ యాజ్ ఐ డిస్కస్ లైక్ ఏం చెప్పా, ఇలా డిఫరెంట్ రేసెస్ వచ్చాయని చెప్పాను కదా, ఇది ఇక్కడ చూడాలి, డిఫరెంట్ రేసెస్ వచ్చాయని చెప్పాయి కదా, ఇది రేషియల్ థియరీ. ఏమంటున్నాడు, సాంస్క్రిట్ వర్డ్ ద క్యాస్ట్ ఈజ్ అ వర్ణ మీన్స్ ఆఫ్ కలర్. ఇండియన్ సోషియాలజిస్ట్ డిఎన్ మజుందార్ రైట్స్ ఇన్ ఎ బుక్ కాల్డ్ రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. Races and cultures of India. The caste system took its birth after the arrival of Aryans in India. So Aryans చూస్తే ఎలా ఉన్నారు, తెల్లగా ఎర్రగా బుర్రగా ఉన్నారు. ద్రవిడియన్స్ ఏ విధంగా ఉన్నారు, హౌ ద ద్రవిడియన్స్ ఆర్, నల్లగా ఉన్నారు. ఓకే, నల్లగా ఎందుకు ఉంటారు, ఉండాలి, నల్లగా ఉంటేనే మంచిది. ఎందుకు సార్ అంటే, నేను ఈక్వేటర్ పైన ఉన్నా, ఇక్కడ ఎగ్జాక్ట్గా లెట్సే తమిళనాడు వచ్చింది. మరి తమిళనాడు వచ్చినప్పుడు ఎండ విపరీతంగా నా మీద పడుతుంది, నా మీద డైరెక్ట్ ఎండ పడితే నాకు క్యాన్సర్ వస్తుంది. నాకేమైంది, క్యాన్సర్. మరి నాకు క్యాన్సర్ రాకుండా నేచర్ నన్ను కాపాడాలి కదా. అప్పుడు మెలనిన్ అనే ఒక ప్రోటీన్ని నా శరీరంలో ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది, నా శరీరంలో ఉన్న సెల్ మ్యుటేషన్ జరగకుండా ఉండి నాకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి నేను నల్లగున్నా. నేను తప్ప, నేచర్ నాకు ఇచ్చిన గిఫ్ట్. దాన్ని నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసి తెల్లగా చేస్తానంటే అవ్వదు. ఓకే, మొన్న యుఎస్లో ఒక పిఐఎల్ఏసి అతను చెప్పాడనమాట, కోర్టుకి వెళ్ళాడు, ఫెడరల్ కోర్టుకి వెళ్ళాడు. ఏమని, అయ్యా నేను ఫెయిర్ అండ్ లవ్లీ వాడుతున్నా, వాడు నాకు ఇంత పెద్ద స్కేల్ ఇచ్చిండు, ఒక వారం రోజులు వాడితే తెల్లగా అవుతా అన్నాడు, నేను ఇంకా అవ్వలేదు అయ్యా అంటాడు అనమాట. ఫెడరల్ కోర్టు అంటది, చెప్పు ఏం ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ, నువ్వు నిజంగా చెప్పినావు, చెప్పిందయ్యా, స్కేల్ ఇచ్చిందయ్యా, మరి వీడెందుకు తెల్లగా అవ్వలేదు, మరి రాస్తేనే అవుతారయ్యా, రాయకుండా ఉత్తగా ఉంటే ఉండదు ఒరిజినల్. మరి అది చెప్పినా ముందు చెప్పలేదు, 200 కోట్లు కొట్టు వాడికి ఫైన్. ఎందుకు, మోసం చేశావు. మనం మోసం చేసిండా లేదా, మనం మోసం చేసిండు. అందుకోసం వాడు అన్ని కోట్లు పెట్టకుండా ఒక వేమన శతకం తెచ్చుకొని ఉంటే 2 రూపాయలు పెట్టి, ఎలకతోలు తెచ్చి ఏనాడు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఈ కొంచెం కామన్ సెన్స్ ఉంటే బ్యూటీ పార్లర్ అన్నీ మూసుకుపోతాయి. అర్థమైందా? నేను బ్యూటీ అని పక్కనోడికి చూయించుకోవాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు. మరి ఎందుకు వచ్చింది, బికాజ్ ఇట్ ఈస్ అ కొలోనియల్ మైండ్ సెట్. కొంచెం తెల్లగా ఉంటే నువ్వు ఇంటెలెక్చువల్ అని అర్థం, నల్లగా ఉంటే నువ్వు ఇంటెలెక్చువల్ కాదని అర్థం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బ్రిటిషర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనీస్ షాప్కి వెళ్ళారు, ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళారు, నూడిల్స్ ఆర్డర్ పెట్టారు, ఫోర్క్ ఇలా ఉంటుంది, ఇలా తీస్తే లటక్కని కింద జారిపోతుంది, ఇలా తీశారు జారుతుంది, ఇలా తీశారు జారుతుంది. స్పూన్తోనే తినాలా, ఇట్లా తీసి దీన్ని మొదలుపెట్టి తినొచ్చుగా, తినవాట్లా. ఎందుకు, ప్లేట్ ఎవరిది, నీది, నూడిల్స్ ఎవరి, నీది, బిల్ ఎవరిది, నీది. బట్ యు ఆర్ కండిషన్ బై వాట్, అదర్స్ ఒపీనియన్. Did anyone said the owner of the shop is only told like you when you entered in the restaurant you have to eat with a fork only? Do you have that condition? No. Then why are you conditioned like that? This is called colonization of the mind. If you wear branded clothes only, you are feeling comfortable. If you like, నీకు తెలుసా, యుఎస్ పోలో ఉన్న బట్ట బంగ్లాదేశ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. కోటిలో దొరికే యాజ్ ఇట్ ఈస్ బట్ట వితౌట్ లోగో బంగ్లాదేశ్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. వితౌట్ లోగో అదే బట్ట 150 రూపాయలు, విత్ బట్ట 4500 రూపాయలు. బట్ యు ఆర్ కండిషన్ దట్ ఇఫ్ యుఎస్ పోలో సింబల్ ఈజ్ హియర్, బ్రాండ్ అని నీలో ఉండాలి, యుఎస్ పోలోలో కాదు. మహాత్మా గాంధీకి ఏ ఉందని చెప్పేసి బట్టలు లేకుండా తిరిగాడు కదా, పైన చొక్కా లేకుండా తిరిగాడు కదా, హీ హిమ్సెల్ఫ్ ఎ బ్రాండ్. అర్థమైందా? సో ఇది రేషియల్ థియరీ చెప్తుంది. ఏమని, వర్ణ అంటే కలర్ అని, వర్ణము, తెలుప నలప, వర్ణము. సో ఆర్యన్లు తెల్లగా ఉంటారు, మిగతా వాళ్ళు నల్లగా ఉంటారు. దీన్ని చెప్పింది ఎవరు, హూ ఇస్ ద ప్రొపోనెంట్ ఆఫ్ ద రేషియల్ థియరీ, డిఎన్ మజుందార్. విచ్ బుక్, రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఎగ్జామ్లో వస్తుంది, 100% ఇట్ విల్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఈ క్వశ్చన్ కనిపించగానే మళ్ళీ తెల్ల పెట్టొద్దు. ఓకే, సార్ ఏం చెప్పలేదు మాకు, సార్ ఏదేదో గ్రూప్ 1 చెప్పినట్టు, సివిల్స్ చెప్పినట్టు చెప్పేశాడు, మాకు ఒక బిట్టు కూడా రాలేదు అని నన్ను తర్వాత తిట్టుకోవద్దు. ఓకే, బిట్లు వచ్చినప్పుడు చెప్తా, మీరు అది రాసుకోవాలి. ఫస్ట్ థియరీ ఏంటి, ఎవరిచ్చారు, హూ గేవ్ దట్, పురుష సూక్త, నోటుకు వచ్చింది కాదు, అట్లా కాదు,
పురుష సూక్త అని మనుస్మృతి. సెకండ్ థియరీ ఏంటి? రేషియల్ థియరీ. రేషియల్ థియరీ ఇచ్చింది ఎవరు? డిఎన్ మజుందార్. రేషియల్ థియరీ. ఓకేనా? డిఎన్ మజుందార్. ఓకే. ఇన్ విచ్ బుక్? రేసెస్ అండ్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎస్పెషలీ సొసైటీలో 1 నుంచి 2 క్వశ్చన్లు కంపల్సరీ ఈ క్యాస్ట్ సిస్టమ్ నుంచి వస్తుంది. దాంట్లో కంపల్సరీ ఈ యొక్క రేషియల్ థియరీస్, క్యాస్ట్ థియరీస్ నుంచి వస్తాయి. దాంట్లోపల ఈ యొక్క బుక్స్ వస్తాయి. 100% వస్తాయి. మీరు తర్వాత నన్ను తిట్టుకోవద్దు చెప్తున్నా. రాశానా? రాయలేదు. రాయండి. తొందర ఏం లేదు. రాయండి. మీరు ప్యారలల్గా కూడా అది కూడా క్లాసులు చూస్తే మీకు సైమల్టేనియస్ కూడా అయిపోతుంది. చాలా ఎలాబరేటివ్ వేలోనే చెప్పాను. ఓకేనా అండి? షల్ ఐ గో ఫర్దర్? అన్న కెన్ ఐ గో? వాట్ ఇస్ యువర్ నేమ్ బ్రదర్? జగదీష్. మీ పేరు సార్? అజయ్. మీ పేరు మేడం? శ్వేత భాను. ఓకే. అజయ్, జగదీష్, శ్వేత. ఓకే, చలో. కెన్ ఐ మూవ్ ఫర్దర్? అన్నారా? జరగచ్చా? బ్రదర్ శ్రీకాంత్, కెన్ ఐ గో ఫర్దర్? నెక్స్ట్. In order to maintain their separate existence, Indo-Aryans used for the certain groups and orders of the people to favor them as the varna or the color. Rigvedic literature stresses very significantly in the difference between the Arya and Dasa. Not only in their color but also their speech, religious practices and physical features. ఓకే. అంటే ఈ రిగ్వేదిక్ కల్చర్లో కూడా దశ అనే వాళ్ళు ఎవరు, బ్రాహ్మిన్ అనే ఆరియన్స్ అనే వాళ్ళు ఎవరు ఈ యొక్క ఋగ్వేదంలో కూడా మెన్షన్ చేశారు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ అ బ్రాహ్మిన్, హోటల్డు నాన్నగారండి, అమ్మగారండి, బావగారండి, అక్కగారండి, ఓకే అని మాట్లాడతా. అదే ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ దశ, నాన్న, అమ్మ, ఓకే అని మాట్లాడతా. అంటే పేరును బట్టి కూడా తెలిసిపోతుంది. బై లుకింగ్ ఎట్ ద ఫిజికల్ ఫీచర్, నాట్ ఓన్లీ ది ఫిజికల్ ఫీచర్, బై లుకింగ్ ఎట్ ది డ్రెస్, వే ఆఫ్ ఫుడ్ and the speech also we can find who are Aryans and who are Dasa. Okay, who are Dasa. Next, political theory. According to this theory, the caste system is a clever device invented by the Brahmin in order to place themselves on the highest ladder of the social hierarchy. Dr. Gurye, who is the father of Indian sociology? Dr. Gurye. Gurye is the father of Indian sociology. So, caste is a Brahmanical child of Indo-Aryan culture, cradled in the land of the Ganges and transferred to the other parts of the India. ఎంత బాగా రాశాడు చూడండి, చాలా అద్భుతంగా రాశాడు. ఏమంటాడు? ఈ యొక్క పొలిటికల్ థియరీ ఏమంటున్నాడు సార్ అయ్యా అంటే, మన భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది సార్ అంటే, భారతదేశంలో క్యాస్ట్ సిస్టమ్ ఎందుకు వచ్చింది అంటే, ఈ యొక్క బ్రాహ్మిన్స్ వారి యొక్క పొలిటికల్ సుప్రిమసీ ఉంచుకోవడానికి దేశం మొత్తాన్ని వర్ణాలుగా డివైడ్ చేశారు. వర్ణాలుగా డివైడ్ చేసి ఓకే వాళ్ళ యొక్క ఆ ల్యాడర్లో వాళ్ళే హయ్యెస్ట్ పొజిషన్ తీసుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. గురి ఏమంటున్నాడు? క్యాస్ట్ ఈజ్ అ బ్రాహ్మణికల్ చైల్డ్. అంటే క్యాస్ట్ అనేది ఎవరి కొడుకు, ఎవరి కూతురు, ఎవరి బిడ్డ? బ్రాహ్మిన్స్ యొక్క బిడ్డ ఆఫ్ ఇండో ఆరియన్ కల్చర్. అంటే మన భారతదేశంలో క్యాస్ట్ అనేది లేదు, కానీ ఎవరి పుత్రుడు? బ్రాహ్మణికల్ చైల్డ్. క్రాడిల్డ్ ఇన్ అంటే ఒక ఉయ్యాల కట్టాం. ఎక్కడ ఉయ్యాల కట్టాము? గాంజిస్ అంటే గంగాలో, ఇండియాలో. ఈ యొక్క ఉయ్యాలని ఈ పిల్లాడెవడు? క్యాస్ట్. ఎవరి పిల్లాడు వీడు? బ్రాహ్మణ్ యొక్క పిల్లాడు. ఎక్కడ పెరిగాడు? గాంజిస్లో పెరిగాడు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అర్థమో. Caste is a Brahmanic child of Indo-Aryan culture, cradled in the land of the Ganges and then transferred to the other parts of the India. అంటే గంగాలో పెరిగిన తర్వాత అయ్యా ఇంక పో, ఇండియా మొత్తం తిరుగుపో అని చెప్పేసి పంపించాము. ఎవరిని? క్యాస్ట్ని. చూడండి ఎంత పెద్ద స్టేట్మెంట్. మన ఏమంటారు అదే మొన్న జాతిరత్నాల్లో వచ్చింది కదా, ఎంత పెద్ద మాట సార్ అది అన్నట్టు. ఎంత పెద్ద స్టేట్మెంట్ సార్ ఇది, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఓకే, డోంట్ యూ థింక్? చాలా పెద్ద మీనింగ్ లేదా దీంట్లో? రాసుకోండి, ఇది రాసుకోండి. ఓకే, జిఎస్ గిరి అని చెప్పింది రాసుకోండి. ఓకే, హూ ఇస్ ద ప్రొపోనెంట్ ఆఫ్ ద పొలిటికల్ థియరీ? ఓకే, ద బ్రాహ్మిన్స్ ఈవెన్ యాడెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువల్ మెరిట్ ఆఫ్ ద కింగ్. ఓకే, అండ్ through the priest or the purohits in order to get the support of the rulers of the land.
సో ఏమన్నాడు, ఈ యొక్క బ్రాహ్మిన్స్ వాళ్ళు పెద్దోళ్ళని చెప్పుకోగా దాంతోపాటు వీళ్ళు ఒకటి కుదిరిచారనమాట. ఏమని, మీరు కింగ్స్, మీరు మామూలు వాళ్ళు కాదు, మీరు దైవాంశ సంబోధులు, అందుకోసం మీరు రాజులయ్యారు, మేము దేవుడితో డైరెక్ట్ మాట్లాడుకోగలుగుతాం, సో మీరు దైవాంశ సంబోధులు కాబట్టి విల్ బికమ్ ఇన్ బిట్వీన్ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ గాడ్, సో విల్ స్పీక్ విత్ ద గాడ్. అందుకోసం బాహుబలి మూవీలో కూడా ఈ బల్లాల దేవుడు, ఆయన పేరేంటి, కాలకయ్య వచ్చినప్పుడు దే విల్ గివ్ బలి ఆఫ్ దున్నపోతు. వై? బికాస్ దే విల్ స్పీక్ గాడ్ అండ్ బిట్వీన్ ద గాడ్ అండ్ కింగ్ దెర్ ఈజ్ అ పురోహిత్. ఆ విధంగా క్షత్రుల్ని తయారు చేశారనమాట. చూడండి ఎంత పెద్ద స్కామో, చాలా పెద్ద స్కామ్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆక్యుపేషనల్ థియరీ. నెక్స్ట్ ఈజ్ వాట్? ఆక్యుపేషనల్ థియరీ. నెస్ఫీల్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెస్ఫీల్డ్ very very important. Nesfield said that the occupation is the main base of origin of the caste system. Some of the occupations are considered superior while other are considered as the inferior, and so on. The basis of the superiority and inferiority of these occupations, the followers of these occupations were considered as the superior and inferior. And for example, nenu blue collar job chestunna, I am inferior. Nu white collar job chestunnau, nu superior. Okay. For example, if I do puja, if I do some rituals, that is dealing with the spirituality, with the God. So the temple is so cleanly because they get everything in their hand itself. Because of them, they are so purified. I am let's say Shudra. Okay, I am excluded family, so socially excluded family. Since I am a socially excluded family, I will do whatever work which is given. బిఆర్ అంబేద్కర్ గారి ప్రకారం మన ఎస్సీలు ఎందుకు అంటరాని వారుగా ఉన్నారు అంటే, వీరు మొదటి నుంచి ఈ పశువులు ఏవైతే చనిపోయాయో వీటి కళేబరాల్ని శుభ్రం చేసే పని పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచి. ఎట్లా? ఒక యానిమల్ చనిపోతే దాన్ని స్కిన్ పీల్ చేసేవాళ్ళు. స్కిన్ పీల్ చేస్తే ఏమొస్తుంది? దే కెన్ మేక్ యాజ్ అ డ్రమ్, లెదర్, దే కెన్ మేక్ యాజ్ అ లెదర్ డ్రమ్. సో అలా చేస్తారు కాబట్టి వాళ్ళని అవుట్ క్యాస్ట్ చేశారు అని చెప్పేసి బిఆర్ అంబేద్కర్ గారి వాదన. ఓకే, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనే పుస్తకంలో రాశారు. నేను చదివే ఆ పుస్తకాన్ని. ఓకే, అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనే పుస్తకంలో ఇది రాశారు. సో హూ ఆర్ ఇన్ఫీరియర్ అండ్ హూ ఆర్ సుపీరియర్ బేస్డ్ ఆన్ దర్ ఆక్యుపేషన్ ఇన్ ఇండియా ద క్యాస్ట్ సిస్టమ్ మైట్ కేమ్ అని చెప్పింది ఎవరు? నెస్ఫీల్డ్. నెస్ఫీల్డ్ సెడ్ బై వాట్? ఆక్యుపేషనల్ థియరీ. నీకు ఎలా గుర్తుంచుకోవాలి సార్? ఫీల్డ్ లోపలే ఆక్యుపేషన్ ఉంటుంది కాబట్టి హూ ఇస్ ద ప్రొపోనెంట్ ఆఫ్ ఇట్? నెస్ఫీల్డ్. గుర్తుండిపోతుందిగా నెస్ఫీల్డ్. సో అన్నీ గుర్తుంచుకోకపోయినా కొన్నైనా గుర్తుంచుకుంటే అదొస్తే మిగతాయి మనం ఎలిమినేట్ చేయొచ్చు కదా. నెస్ఫీల్డ్. ఫీల్డ్ అంటే ఏంటి? ఆక్యుపేషన్. సో హూ ఇస్ ద ప్రొపోనెంట్ ఆఫ్ ది ఆక్యుపేషన్ థియరీ? నెస్ఫీల్డ్ ఇస్ ద ఆక్యుపేషనల్ థియరీ. అర్థమవుతుంది కదా, గుర్తుంటుంది కదా, రాసుకున్నారంతా. Okay, Nesfield is the proponent of the occupation theory. The caste system might evolve because of the work they do, occupation they do. So some occupations are considered as the superior, some occupations are considered as the inferior. Okay nandi? Aa vidhanga. Evolution theory. The caste system is the result of a long process of the social evolution. It did not come into existence all of a sudden at the particular date. Among the factors we may enumerate the following are: 1. Hereditary. Okay, hereditary occupations, desire of the Brahmins to keep themselves pure, and the lack of rigid unity and control of the state. So ఏమంటాడు ఇక్కడ ఈ థియరీ? ఏమంటాడు? ఎవల్యూషన్ థియరీ ఏం చెప్తుంది సార్ అంటే, ఎవల్యూషన్ థియరీ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక డేట్ పెట్టుకొని ఈ రోజు నుంచి మనం క్యాస్ట్ సిస్టమ్ తెచ్చుకున్నామని ఏం లేదు. It is evolved subsequently. How it has been evolved? Evolved because of hereditary occupation. If my father is a washerman, I am also washerman community. If my father is a cobbler, I am also cobbler community. Because it is occupation which is followed by the, like many hundreds of the years. My forefathers are also doing the same work. And second thing, Brahmins want to maintain their supremacy and purity. Because of that reason, they divided the society. Third thing, there is no unitary state that which can control the caste system. చేయడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉందండి? నువ్వు దైవాంశ సముద్రుడు పెట్టి నువ్వు దేవుడితో సమానమని నిన్ను అక్కడ కూర్చోబెట్టేసిన ఎవడు? నేను. నువ్వు నిజంగా దేవుడువా? కాదు.
బాల్బన్ అంటాడు అన్నమాట. ఐఎమ్ ద షాడో ఆఫ్ ది గాడ్, ఐఎమ్ ఇట్ సెల్ఫ్ అ గాడ్ అంటాడు బాల్బన్. ఆయనకు రోగం పుట్టింది, అర్థమైందా? నేనే దేవుడిని అంటాడు. వీడిని కూడా గుప్తుడైతే నువ్వు పెద్ద దేవుడివి, నేనే చెప్పుకుంటూ నేను దేవుడిని. ఇంకా వాడేం చేస్తాడు చెప్పు? స్టేట్లో మొత్తం ఈ బ్రాహ్మిన్సే మొత్తం కంట్రోల్ చేసి పెడుతుంటే ఎక్కడి నుంచి అవుతుంది? అవ్వదు. అట్లా అన్నమాట. సో ఈ విధంగా ఒక్క రోజులో వచ్చింది కాదురా అయ్యా, ఇది కాలక్రమేపీ ఎవల్యూషన్, పరిణామక్రమం చెంది వచ్చింది. ఇట్ కేమ్ బికాస్ ఆఫ్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్, నాట్ బై ది సింగిల్ వన్. ఓకే, రాసుకోండి, ఇది రాసుకోండి. సో ది అన్విల్లింగ్నెస్ ఆఫ్ ద రూలర్స్ టు ఎన్ఫోర్స్ ద యూనిఫామ్ స్టాండర్డ్ ఆఫ్ ది లా అండ్ కస్టమ్స్ అండ్ ది రెడీనెస్ టు రికగ్నైజ్ అండ్ వ్యారింగ్ కస్టమ్స్ అండ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ది యాజ్ అ వ్యాలిడ్. అంటే ఏంటి? అసలు రాజులకే ఒక ఇంట్రెస్ట్ లేదు. రాజులకి ఏం ఇంట్రెస్ట్ లేదు? మనము ఏదో ఒకటి చేద్దాము అనే ఇంట్రెస్ట్ రాజులకే లేదు అసలు. ఓకే, ఆ విధంగా దేశం డెవలప్మెంట్ అవ్వమంటే అవుతుందా? అవ్వదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్ టు బికమ్ ఇట్. సో ద బిలీఫ్ ఇన్ రీఇన్కార్నేషన్ అండ్ డాక్ట్రిన్ ఆఫ్ కర్మ, ఇదొకటి చంపింది మనల్ని. నువ్వు శూద్రుడిగా ఎందుకు పుట్టావు? నువ్వు పోయిన జన్మలో మహాపాపం చేసావు, అందుకోసం నువ్వు శూద్రుడిగా పుట్టావు. లేకపోతే బ్రాహ్మణ పుట్టుక పుట్టేవాడు మహా గొప్ప పుట్టుక అంటాడు. ఓకే, సో ది ఐడియాస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఫ్యామిలీ, యాన్సిస్టర్ వర్షిప్ అండ్ సాక్రమెంటల్ మీల్ అంటే ఏంటి? దేవుడికి పెట్టే భోజనం అని చెప్పేసి, లేదా పితృదేవతలు అని చెప్పేసి, ఇదని చెప్పేసి అదని చెప్పేసి మొత్తాన్ని ఓకే డివైడ్ చేశారు. క్లాస్ ఆఫ్ యాంటోగోనిస్టిక్ కల్చర్, పర్టికులర్లీ ఆఫ్ అ పేట్రియారికల్ అండ్ మ్యాట్రియారికల్ సిస్టమ్. అంటే ఏంటి? నీకు ఏ సిస్టమ్ కావాలి? ప్యాట్రియారికల్ సిస్టమ్ కావాలా, మ్యాట్రియారికల్ సిస్టమ్ కావాలా? ప్యాట్రియార్కీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ రూల్డ్ బై ఫాదర్. మ్యాట్రియారికల్ సిస్టమ్ అంటే ఫ్యామిలీ ఈజ్ రూల్డ్ బై మదర్. ఫ్యామిలీ ఈజ్ రూల్డ్ బై హూమ్? మదర్. సో వీళ్ళ మధ్యలో గొడవ జరుగుతూ ఉంటే ఇంకా సమాజం, అసలు ఫ్యామిలీని ఎవరు రూల్ చేయాలనేది దాని దగ్గరే ఉంటే ఇంకా సమాజంలో కుల వ్యవస్థ నువ్వేం మారుస్తావు? మార్చలేవు కదా. సో క్లాషెస్ ఆఫ్ రేస్, కలర్ ప్రిజుడిసెస్ అండ్ కాన్క్వెస్ట్. ఇప్పుడు ఏంటి? నేను గొప్ప, నువ్వు గొప్ప, నేను ఆర్యుడిని, నేను గొప్ప, నువ్వు దసుడివి, నువ్వు గొప్ప, ఇక్కడే కొట్టుకుంటా ఉంటే ఇంకా కులం వ్యవస్థ, కులాన్ని గురించి మనం ఏం పట్టించుకుంటాం? సో ఈ విధంగా ఒక థియరీ వచ్చుండుంటుంది. ఏం థియరీ అది? ఎవల్యూషనరీ థియరీ వచ్చుండుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ గిల్డ్ థియరీ. గిల్డ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్, సంఘంని గిల్డ్ అని అంటాం. ఓకే, గిల్డ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రేపొద్దున ఒక ఐఏఎస్ అయ్యారబ్బా, మీరు ఏమవుతారు? గ్రూప్ 2 కదా ఇది బ్యాచ్. మీరు ఎంఆర్ఓలు అయ్యారు, 3 ఎంఆర్ఓలు అయ్యారు. ఆఫీసర్స్ మెస్లో కూర్చొని భోజనం చేస్తున్నారు. మీకు వద్దన్న మీరు 3 ఒకే చోట కూర్చుంటారు లేదా? అవునా కదా? ఎందుకు? ఒకటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్, ఒకటే సారు, ఒకటే జోకు. సో యూ విల్ బికమ్ యునైటెడ్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూ విల్ ఫార్మ్ యాజ్ అ గిల్డ్. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ వల్ల మీరు ఇద్దరు వెళ్తారు, మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఏమవుతారు, నీకేమైనా బాధ వస్తే వాళ్ళిద్దరు వస్తారు. ఎందుకు? యూ విల్ ఫార్మ్ యాజ్ అ గిల్డ్. దేర్ బై మీరందరూ ఒక కులంగా ఏర్పడ్డారు అన్నమాట. ఇదే వైశ్య కులం. అర్థమైందా? సో ఆ విధంగా. సో అకార్డింగ్ టు ది డాన్జిల్ ఇబెస్టన్, క్యాస్ట్ ఆర్ ది మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ గిల్డ్స్. క్యాస్ట్ అనేది ఏం లేదురా బాయ్, ఈ గిల్డ్ ఉంది చూడు, సంఘము, ఆ సంఘం యొక్క మార్పే అనేది క్యాస్ట్. ఇన్ హిజ్ ఒపీనియన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఇంటరాక్షన్స్ ఆఫ్ ది 3 ఫోర్సెస్. ఏ విధంగా? క్యాస్ట్ సిస్టమ్ అనేది 3 యొక్క కలయికతో వచ్చింది. ఒకటి ట్రైబ్ అంటే ఎవరు? ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ, ఈజ్ బేస్డ్ ఆన్ కిన్షిప్. దే హ్యావ్ దేర్ unique political system. They have their economic system. They have their geographical isolation. They don't want to mingle with anyone. Their perspective towards the world is different. Perspective. So these are all what? Tribe. These are the quality of the tribe. సో నాకు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. మేమందరం ఒక గిల్డ్లా తయారయ్యాం. ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ ఎలా తయారయ్యాం?
గిల్డ్లా తయారయ్యాం. మా అందరికీ ఒకటే దేవుడు, మా అందరికీ ఏంటి ఒకటే దేవుడు. సో మేమంతా ఉన్న వాళ్ళంతా ఏమైపోయాం, ఒక క్యాస్ట్లా ఫామ్ అయ్యాం. సో ఇది ఎవరు చెప్తున్నారు, డేంజల్ ఇబెస్టన్ అని చెప్తున్నాడు అనమాట. డేంజల్ ఇబెస్టన్ ఇస్ సేయింగ్ అబౌట్ దిస్ గిల్డ్ థియరీ. చాలా బాగా చెప్పాడు కదా, చాలా అద్భుతంగా చెప్పాడు. రాసుకోండి. నో ఇష్యూ, నాట్ రిక్వైర్డ్, అంతవరకు సరిపోతుంది. The tribes adopted certain fixed professions and assumed to the form of the guilds. In the ancient India, the priests enjoyed the greater prestige. They were hereditary and endogamous groups. The other guilds also adopted the same practices in the course of the time because of the caste. So, బ్రాహ్మిన్స్ ఏ విధంగా పెళ్లి చేసుకుంటారంటే అంతర్వివాహాలు అవుతాయి. అంటే ఎండోగమస్ మ్యారేజ్, అంటే సేమ్ క్యాస్ట్ పీపుల్ మ్యారీ because they follow the same pattern. Because of that reason, other caste also people are practicing the same thing. మీ తాత ముత్తాతలను అడగండి, వాళ్ళ పెళ్ళిలో బ్రాహ్మిన్స్ చేశారని, చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు పెళ్ళి బ్రాహ్మిన్సే చేస్తున్నారు. అంటే బ్రాహ్మణికల్ డామినెంట్ సమాజంలో పెరిగిందా లేదా, అర్థమవుతుందా? మీ తాత ముత్తాతలు పెళ్ళిళ్ళు బ్రాహ్మిన్స్ వచ్చి చేయలేదు. వాళ్ళ ఊర్లోనో వాళ్ళ కులంలోనో కుల పెద్ద ఉంటాడు, వాళ్ళ తంతు వాళ్ళకు ఉంటుంది. మరి ఇప్పుడు బ్రాహ్మణ్ వచ్చేస్తుంది అంటే అంటే నీకు తెలిసినా తెలియకపోయినా బ్రాహ్మణికల్ డామినెన్స్ పెరుగుతుందా లేదా, అదే విషయం. సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రిలీజియస్ థియరీ. డిఫరెంట్ ఫ్యామిలీ డ్యూటీస్ దేర్ గివ్ అప్ సర్టన్ ప్రొహిబిషన్స్ రిగార్డింగ్ ది సాక్రమెంటల్ ఫుడ్. The followers of one particular deity considered themselves the descendant of the same ancestors and offered the particular kind of food as an offering to the deity. Those who believed the same deity considered themselves a different form from they who believed in the some other deity. For example, నేను వెంకటేశ్వర స్వామి భక్తుంటారు అబ్బాయి. నేను వెంకటేశ్వర స్వామికి ఏం పెడతా, నైవేద్యంగా ఏం పెడతా, దద్దోజనం పెడతా, పులిహోర పెడతా. నేను కాళికామాత భక్తుడిని, నేనేం పెడతా, ఆటపోతు కోస్తా, గొర్రెపోతు కోస్తా, కోడి కోస్తా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఊరి దేవత భక్తుడిని, నేనేం కోస్తా, నాకు తోచిన ఒక యానిమల్ని కోస్తా. సో దేవుడికి ఏం ఆఫరింగ్ ఇస్తున్నామో దాన్ని బట్టి క్యాస్ట్ సిస్టమ్ డివైడ్ అవుతుందా? మీరు దశావతారం మూవీ చూసారా? అదేదో పాట ఉంటుంది, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడని సినిమా చూసారా? దాంట్లో కమల్ హాసన్ని ఒక దేవుడికి కట్టేసి పడేస్తారు. ఎందుకు? బికాస్ దేర్ ఆఫరింగ్ ఈజ్ డిఫరెంట్, మై ఆఫరింగ్ డిఫరెంట్. శివ ఈట్స్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఆఫర్ పోర్క్ హీ విల్ ఈట్, బికాస్ భక్త కన్నప్ప ఆఫర్డ్ ఇన్ శ్రీశైలం, he came and ate. If you offer something he will take, he doesn't have any restriction. నువ్వు నాకు దద్దోజనే పెట్టాలి, నీ దగ్గర ఏం లేదు, వాటరే ఉన్నాయి, తీసుకుంటాడు పాపం. మన విష్ణుమూర్తి అలా కాదు, ఆయనకి పప్పన్నం కావాలంటే పప్పన్నం కావాల్సిందే, స్నానం చేసి టెంపుల్కి రావాలి, రిస్ట్రిక్షన్స్. సో అలా ఉన్న వాళ్ళందరూ ఒక క్యాస్ట్, ఇలా ఉన్న వాళ్ళు ఒక క్యాస్ట్, ఇలా ఉన్న వాళ్ళు ఒక క్యాస్ట్. బేస్డ్ ఆన్ సాక్రిమెంటల్ ఫుడ్ ద క్యాస్ట్ హ్యాస్ బిన్ evolved. Caste has been evolved. This is the religious theory. Different family duties, they grew up certain prohibitions regarding the sacramental food. The followers of one particular deity considered themselves as the descendant of the same ancestors and offered the particular kind of food as offering their deity. Those who believed in the same deity considered themselves as different from this who believed the. అంతే కదా, నేను మా ముత్తాత అదే పెట్టాడు, దద్దోజనం పెట్టాడు, మా నాన్న అదే పెట్టాడు, నేను అదే పెట్టా. నువ్వు వచ్చి విష్ణుమూర్తికి ఒక చికెన్ పీస్ పెడతా అంటే ఒప్పుకుంటావు? నువ్వు ఒప్పుకో, నీకు ఆలోచన కూడా రాదు, అది మహాపాపం పాతకం, నువ్వు ఏ కులస్తుడిరా బాబు ఇట్లా మాట అనేస్తాం మనం. అంటే దాన్ని బట్టి సాక్రమెంటల్ ఫుడ్ను బట్టి మనం దేవుడిని డిసైడ్ చేసేస్తున్నాం, మన కులం డిసైడ్ అయిపోతుంది, అంతేనా? దిస్ ఈజ్ కాల్డ్ రిలీజియస్ థియరీ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ వాట్? రిలీజియస్ థియరీ. ఓకేనా? రాసేసారా అందరూ? శ్రీనాథ్ రాసేసినవా? ఓకే, రాయి తొందర లేదు, రాయి. మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. దిస్ ఈజ్ గివెన్ బై ఎస్సి రాయ్, ఆర్కే ముఖర్జీ, డిఎన్ మజుందార్ అండ్ రామహుజా పుస్తకాలు చాలా ఉంటాయి. ఇండియన్ సోషల్ ప్రాబ్లమ్స్ అని, ఇండియన్ సొసైటీ అని, సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా అని 3 పుస్తకాలు రాశాడు అనమాట. ఇది చాలా పాపులర్, ఎగ్జామ్లో అడిగే పుస్తకాలు ఇవి. Caste cannot be satisfactorily explained by the only one single factor. We have to look at the
host of factors operating together. అరే బాబు, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏదో ఒకటి రెండు ద్వారా రాలేదురయ్యా, అన్ని ఫ్యాక్టర్స్ కలిపితే వచ్చింది. సో the caste system not evolved because of the one factor. There might be the multiple factors. The multiple factors like all the above mentioned till now, 7 factors which are mentioned, all the factors contributed for the evolution of caste systems in India. Caste system in India. Now difference between caste and class. Caste and class. Class come by the merit. First class, second class. And first to second class కాదు. IAS is a class. IPS is a class. Group 1 services is a class. Group 2 services are the class. It come by what? Through merit, not come by birth. You have to prove in the examination, thereby your merit will prevail. Thereby you will get a class which has a vertical mobility and downward. It has a vertical mobility, that means upward and downward mobility. If you don't perform well, you don't get promotion. If you perform well, you will be made as a chief secretary or cabinet secretary, isn't it? So whereas caste come by birth, there is no vertical mobility, there is a fixed. With the merit nothing can be done, with the birth only you will get affiliation of the caste. This is the difference between caste and class. Either వేగ్గా అర్థమైంది కదా, వేగ్గా ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో caste are perceived as the hereditary group with the fixed ritual status. అంటే ఏంటి, నీకు ఒక ఫిక్స్డ్ రిచువల్ స్టేటస్ ఉంటుంది అంతే. అది పుట్టుకతో వస్తుంది, వంశపారపర్యంగా వెళ్తుంది. పుట్టుకతో వస్తుంది, వంశపారపర్యంగా వెళ్తుంది. క్లాస్ ఈజ్ బేస్డ్ ఆన్ సోషల్ స్టేటస్, wealth and power, acquired level of education and other achievements. So it is a social status. How you are getting social status? Based on how much money you have accumulated, how many degrees you have accumulated, how much like achievements you have. Based on it is there. Now it is bounded by what? They have the follow certain traditions, rituals and customs. The caste system is bounded on traditions, rituals and customs, whereas the class is bounded on what? Not bounded on anything. It is bounded on merit only. నీకు మెరిట్ ఉంటే నీకు క్లాస్ వచ్చేస్తుంది, మెరిట్ ఉంటే క్లాస్ వచ్చేస్తుంది. ఫౌండ్ ఇన్ వాట్? ఇండియన్ సబ్ కాంటినెంట్. క్యాస్ట్ ఇస్ ఫౌండ్ ఇన్ వేర్? ఇండియన్ సబ్ కాంటినెంట్. whereas class is found in where? Europe and North America. Europe and North America has this class kind of evolution. How the marriage will take? Intercaste marriages leads to dispute between many family members and members of the different caste. Intercaste marriages not allowed in the caste. Whereas class, they does not evoke any kinds of disruption. If you belong to certain class, all class people. ఇప్పుడు అంబానీ వాళ్ళ కూతుర్ని ఒక మర్చెంట్కి ఇచ్చాడు. మర్చెంట్ కులం తెలుసా నీకు? తెలియదు. మర్చెంట్ ఇస్ నో డైమండ్ మర్చెంట్కి ఇచ్చాడు. బట్ డైమండ్ మర్చెంట్ వాట్ ఈస్ హిస్ క్లాస్? వాట్ ఈస్ హిస్ క్యాస్ట్? డూ యూ నో? వీ డోంట్ నో. వై? బికాస్ ఇట్స్ అ డైమండ్ మర్చెంట్. ఇట్ ఈస్ అ క్లాస్. ఎక్కడైతే ఎకానమీ వస్తుందో అక్కడ క్యాస్ట్ రాదు. క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఆర్ ద ఓపియం ఆఫ్ ద మాసెస్, నాట్ ది ఎలైట్. అర్థమవుతుందా? కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పాడు, రిలీజియన్ ఈజ్ ద ఓపియం ఆఫ్ ది మాసెస్ అన్నాడు. అర్థమైందా? సో మనము ఇంతే, ఇదే చూపిస్తారన్నమాట. నెక్స్ట్, డెమోక్రసీ. It does not promote any democracy here. It does not necessarily act as the hindrance to the democracy. Okay. Whereas caste will create hindrance to democracy. అంతే కదా. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేది ఎవరు? కుల వ్యవస్థ. క్లాస్ ఏం చేయదండి, క్లాస్ ఏం చేయదు. నెక్స్ట్, రిలీజియన్ హ్యాస్ అ రిలీజియస్ కనోటేషన్. క్యాస్ట్ హ్యాస్ అ రిలీజియస్ కనోటేషన్. నేను బ్రాహ్మణు, నేను పలానా, మా పితృదేవతలు సూర్యుడు, చంద్రుడు, లేకపోతే ఇది అది అని చెప్తారు. క్లాస్లో అలా ఉండదు. సో ద క్లాస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ రిలీజియన్, దే ఆర్ బేస్డ్ ఆన్ వాట్? మెరిట్. దే ఆర్ బేస్డ్ ఆన్ వాట్? మెరిట్. వాట్ ఈస్ టైప్? టైప్ ఈస్ దట్ caste system is static. It doesn't move anywhere. It will be Chaturvarna system only. Whereas the class is dynamic. If you don't perform well, for example, if your father is IAS officer, can you able to become IAS officer? No. You too also put a
same efforts what your father might did at that time, you need to increase the effort because competition is heavy now. Understood? That is the thing. Next, inequality. Here the cumulative inequality is there, no dispersed inequality. What is cumulative inequality? All the Brahmins will discriminate the Shudras. No, here not based on that. Dispersed inequality. There is no inequality at all if you consider group 1. In the group 1 services, anyone can be Brahmin, Kshatriya, Shudra, whomever it might be, become IAS officer. And there is the group 4 officer. In the office only, they are boss and servant. After duty hours, no boss, no servant. నువ్వు వీఆర్ఓ అయినా ఎవరైనా సరే, నువ్వు ఒక్కసారి ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయ్యావు అనుకో, నువ్వు బయట కనిపించిన సలాం కూడా చేయరు. పోలీసులో అలా ఉండదు. పోలీసులో ఎక్కడికి వెళ్ళినా బాసే. అదే ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో నువ్వు ఐఏఎస్ అనుకో, రిటైర్డ్ అయ్యావు, సస్పెండ్ అయ్యావు, డిస్మిస్ అయ్యావు, నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకు? క్లాస్ డిస్పర్స్డ్ ఇన్ఈక్వాలిటీ, నాట్ పర్మనెంట్ ఇన్ఈక్వాలిటీ. పర్మనెంట్ ఇన్ఈక్వాలిటీ ఏంటి? నేను బ్రాహ్మిన్ను, అమెరికా వెళ్ళినా బ్రాహ్మిన్నే, యూరోప్కి వెళ్ళినా బ్రాహ్మిన్నే, చందమామకి వెళ్ళినా బ్రాహ్మిన్నే, నాకేదో శూద్రుడు ఉండాల్సిందే. నేను ఏ పని చేసినా చేయకపోయినా ఏం జరిగింది? నేను బ్రాహ్మణే. ఇక్కడ అలా కాదు కదా. నాకు ట్రాన్స్ఫర్ అయితే నేను ఐఏఎస్ని కాదు, సస్పెండ్ అయితే నేను ఐఏఎస్ని కాదు, నా డ్యూటీ అయిపోతే నేను ఐఏఎస్ని కాదు, నన్ను డిస్మిస్ చేస్తే నేను ఐఏఎస్ని కాదు, నేను విఆర్ఎస్ తీసుకుంటే నేను ఐఏఎస్ని కాదు. అర్థమవుతుంది? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ క్లాస్. ఓకే, క్యాస్ట్ అండ్ క్లాస్. రాసుకుంటారా? రాసుకోవడానికి ఏమైనా ఉందో దీంట్లో? ఏం లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్. ఐ థింక్ ఆన్లైన్ పిల్లలు కనిపిస్తుందా? ఎస్, కనిపిస్తుంది కదా. ఇక్కడ పూర్తిగా కనిపించట్లేదా? సరే, అప్పుడు రాసుకో. ఇదంతా క్లీన్ చేస్తాను నేను మీకోసం. టైప్లో ఉన్నావా? స్టాటిక్, డైనమిక్ అంటే చాలు. ఇన్ఈక్వాలిటీలో క్యుములేటివ్ ఇన్ఈక్వాలిటీ, డిస్పర్స్ ఇన్ఈక్వాలిటీ అంతే. అంటే మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది ఉన్నట్టు రాయాలి. అయిపోయింది. వెరీ గుడ్. అజయ్ ముందుకెళ్ళినా? చలో, క్యాస్ట్ సిస్టమ్ అండ్ వర్ణ సిస్టమ్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఇది కనిపిస్తుందా మన చక్రవర్తి అయినా శ్రీకాంత్? ఇది విజిబిలిటీ ఉంది కదా నీకు? ఓకే, క్యాస్ట్కి లైక్ వర్ణకి మధ్యలో డిఫరెన్స్ ఏందో చూద్దాం. ఓకే, రెడ్ కలర్ తీసుకుని. రెడ్ కలర్ బాగానే కనిపిస్తుందా రెడ్ కలర్? ఓకే, సో caste system is based on birth, whereas varna based on the occupation and the individual's qualities. ఓకే, వర్ణం అనేది బేసికల్ ఎలా ఉంటుందంటే సత్వగుణం, తమోగుణం, రజస్గుణం అనే గుణాలు ఉంటాయండి. ఓకే, తమోగుణం, రజస్గుణం, సత్వగుణాలు ఉంటాయి. సత్వగుణం ఎవరికి ఉంటుంది? బ్రాహ్మిన్స్కి ఉంటుంది. ఓకే, సత్వగుణము ప్లస్ రజోగుణం కలిపి ఎవరికి ఉంటుంది? క్షత్రియులకు ఉంటుంది. ఉత్త రజోగుణం ఎవరికి ఉంటుంది? శూద్రులకు ఉంటుంది. సో ఈ యొక్క గుణాన్ని బట్టి వర్ణం అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శూద్రుడిగా పుట్టినప్పటికీ నాలో తమోగుణం ఎక్కువ ఉంది అంటే నేను బ్రాహ్మణ్ లెక్క కన్సిడర్ అవ్వాలి బేసికల్లీ, బట్ అలా అవ్వట్లేదు. సో చేంజింగ్ వన్స్ క్యాస్ట్ ఈజ్ డిఫికల్ట్. బై చేంజింగ్ వన్స్ ఆక్యుపేషన్ అండ్ వన్ కెన్ చేంజ్ హిస్ వర్ణ. ఇప్పుడు నాకు రజస్ గుణం ఎక్కువ ఉందండి అంటే నేను నాన్ వెజ్ ఎక్కువ తింటున్నా, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్నా, ఒకేసారి నేను వెజిటేరియన్గా మారిపోయాను, బాగా చదివాను, కలెక్టర్ అయిపోయాను, వేదాలు చదివేశాను, ఐ కెన్ బికమ్ లైక్ ఒక వర్ణంలో పైకి వెళ్ళిపోవచ్చు నేను. బట్ క్యాస్ట్ మారదు. క్యాస్ట్లో పుట్టావంటే అక్కడే ఉంటావు. నెక్స్ట్, హ్యాజ్ నో రిస్ట్రిక్షన్స్. అంటే వర్ణం మార్చుకోవడానికి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. క్యాస్ట్ మార్చుకోవడానికి ఇంత రిస్ట్రిక్షన్ ఉంది. సో ఇది చాలా రిజిడ్. ఇది క్యాస్ట్ సిస్టమ్ చాలా రిజిడ్, వెరాజ్ వర్ణ సిస్టమ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్. ఇది అకార్డింగ్ టు ద బర్త్ బ్రాహ్మణ క్షత్రియ అది మాట్లాడట్లే. వర్ణము అంటే ఏంటిది? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అంటే క్యారెక్టర్, ట్రైట్ ఆఫ్ ది హ్యూమన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో నౌ ద డిఫరెంట్ సిస్టమ్స్ బికమ్ వన్. ఇప్పుడు ఏమైంది? ఈ రెండు ఒకటి అయిపోయింది. తర్వాత ఈ వర్ణ సిస్టమ్ కాస్త క్యాస్ట్ సిస్టంలో మారిపోయింది. బేసికల్లీ ఒకప్పుడు ఆక్యుపేషన్ని బట్టి చేసేవాళ్ళు, అంటే నీ యొక్క గుణాన్ని బట్టి వర్ణం ఉండేది. ఇప్పుడు రెండు ఒకటే అయిపోయి దీన్ని మార్చలేని పరిస్థితిలో వచ్చేసింది. దీన్ని మనం మార్చలేని పరిస్థితిలో వచ్చేసింది. అర్థమైందా? రాసుకోండి. క్వాలిటీస్ అంటే ఇది రాసుకోండి.
సత్వ, రజో, తమో. ఓకే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అది క్వాలిటీస్. ఆ క్వాలిటీస్ని బట్టి హ్యూమన్స్ని మనం సపరేట్ చేస్తాం బేసికలీ.